40 ఏండ్ల ఓ సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాలు ఎదిగాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. అనేక మంది సీనియర్లను తోసిరాజని ఆ పదవి దక్కించుకున్నాడు. ఆయనే బండి సంజయ్ కుమార్. ఆయన పేరును ప్రకటించే వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమిస్తారని ఎవరూ ఊహించలేదు. లక్ష్మణ్, మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు లాంటి నాయకులు జాబితాలో ఉన్న ధర్మపురి అరవింద్, డికే అరుణ లాంటి నేతలు లాంఛనం చేసిన బండి సంజయ్ నే కీలక పదవి వరించింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇది ఎలా సాధ్యమైంది? బండి సంజయ్ ప్రత్యేకతలేంటి? ఆయన జీవితం గురించి ఆసక్తికర వివరాలు. బండి సంజయ్ కుమార్ది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి బండి నరసయ్య ప్రభుత్వ టీచర్ గా పనిచేసేవారు. అయితే ఎక్కువ కాలం డిప్యూటేషన్ మీద జిల్లా పరిషత్తులో విధులు నిర్వహించారు. పదవి విరమణ చేసిన తరువాత కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసేవారు. 25 ఏళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంటి పైన ట్యాంక్ కూలి ఆయన మరణించారు. అమ్మ శకుంతల గృహిణి. బండి సంజయ్ తల్లిదండ్రులకు 4 సంతానం. 2 అన్నలు, 1 అక్క. తరువాత ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఆయనే. బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్ కాపువాడలో నివసించేది. ఆ తరువాత జ్యోతినగర్ కు షిఫ్ట్ అయ్యారు. బండి సంజయ్ భార్య అపర్ణ SBI ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. వీరికి 2 కుమారులు. జూలై 11, 1971న కరీంనగర్ లో జన్మించిన సంజయ్ కుమార్ RSS పర్యావరణ వ్యవస్థలో ఎదిగారు. అతను 12 సంవత్సరాల వయసు నుండి RSS భావజాలాన్ని వంట పట్టించుకున్నాడు. సంజయ్ ఒక నిశ్శబ్ద కార్యకర్త. ABVP మరియు BJYMలో అతని నిశ్శబ్ద పెరుగుదలను ఎవరూ గమనించలేదు. ముందు ఒక కార్పొరేటర్ గా మరియు ఎంపీగా కూడా గెలుపొందారు. బండి సంజయ్ తల్లిదండ్రులు కరీంనగర్ కాపువాడలో ఉన్నప్పుడు ఆయన్ని 1వ తరగతిలో సరస్వతి శిశు మందిర్ లో చేర్పించారు. శిశు మందిర్ నుంచే RSS తో అనుబంధం ఏర్పడింది. రోజు శాఖకు వెళ్లేవారు. RSS లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్గా ప్రాథమిక విద్య స్థాయిలోనే పనిచేశారు. సరస్వతి శిశు మందిర్ ద్వారా తనకు విద్యతో పాటు క్రమశిక్షణ అలవడిందని ఆయన చెబుతారు. తనకు నాయకత్వ లక్షణాలను RSS నేర్పిందని, ఇప్పటికీ స్వయం సేవక్ని అని చెప్పుకోవడానికి గర్వపడతానని బండి సంజయ్ ఓ సందర్భంలో చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ లో సహాయక్గా పంపించారు. ఇది మరో మలుపు తిప్పింది. సెంట్రల్ ఆఫీస్ లో ఉండి అద్వానీకి, వెంకయ్య నాయుడుకు సేవలు చేశారు. ఈ సమయంలో వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని బండి సంజయ్ చెబుతారు. 1996లో బీజేపీ అగ్రనేత LK అద్వానీ సూరజ్ రథయాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టి వచ్చిన ఆయన కరీంనగర్ యాత్రకు వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వేకువజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్టుపల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తరువాత వెంకయ్య నాయుడు ద్వారా సిఫారసు చేసి ఆయన్ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జిగా నియమించారు. ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. హిందూ ధర్మాన్ని అనుసరించే బండి సంజయ్ కి చిన్ననాటి నుంచే తన నుదుటిపై కుంకుమ బొట్టును ధరించడం అలవాటు. అలా బొట్టు పెట్టుకోవటం వల్ల కొన్ని విద్యా సంస్థల్లో అనుమతి నిరాకరించారని ఆయన చెప్పారు. అలాగని తన పద్ధతి మార్చుకోలేదని ఆయన గర్వంగా చెబుతారు. 2 సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ భారీ మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా గెలవటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిత్యం ప్రజలతో మమేకం అవ్వడం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని ఆయన చెబుతారు. 1994లో 23 ఏళ్ల ప్రాయంలోనే బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పోటీ చేసి విజయం సాధించారు. 2000 సంవత్సరంలో మరోసారి బ్యాంక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. 2005లో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్ గా గెలిచారు. 2010లో 48వ డివిజన్ కు మరోసారి కార్పొరేటర్ గా భారీ మెజార్టీతో గెలిచారు.
గెలిచారు. 2014, 2018లలో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పై గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజార్టీతో ఆయన గెలుపొందటం విశేషం. అయితే 2023 జూలైన బండి సంజయ్ ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శి చేశారు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 7% ఉన్న ఓటు షేర్ ని 2023 ఎన్నికల్లో 14% పెంచి బీజేపీ 8 శాసనసభ స్థానాలను గెలుచుకోవటంలో బండి సంజయ్ తన మార్కు చూపించారని చెప్పవచ్చు. అయితే అంతటి ప్రభావితం చేయగలిగిన వ్యక్తిని తప్పించి కిషన్ రెడ్డి సారథ్య బాధ్యతలు కట్టబెట్టడం వెనుక మతలబ్ ఏమిటో ఆ పార్టీ నాయకులకే తెలియాలి.